కాశీ పుణ్యక్షేత్రం మోక్షానికి నిలయం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ పవిత్ర నగరం ఉత్తర భారతదేశానికే గుండెకాయ. ఇక్కడి వారణాసి రైల్వే స్టేషన్ ఒక చారిత్రక జంక్షన్. గడియారం ముళ్ళుతో సంబంధం లేకుండా పరుగులు తీసే వేల పాదాలు, నిమిష నిమిషానికి వచ్చి వెళ్లే వందల రైళ్లు, పట్టాలపైన ఘీంకరించే ఇంజన్ల శబ్దాలతో ఈ స్టేషన్ ఎప్పుడూ హోరెత్తుతూ ఉంటుంది. కానీ ఈ రణగొణ ధ్వనుల మధ్యే ప్రతిరోజు ఒక ఉత్కంఠభరితమైన నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. అది రక్తం చిందించే పోరాటం కాదు, ఒక నాణ్యం విసిరే బతుకు పోరాటం. వారణాసి జంక్షన్ ప్లాట్ఫామ్పై గాల్లోకి ఒక నాణ్యం ఎగురుతుంది. అది కింద పడేలోపు అక్కడ వందల మంది గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఎందుకంటే అది కేవలం నాణ్యం కాదు, ఒక కుటుంబం ఆకలిని తీర్చే తీర్పు. గత 50 ఏళ్లుగా ఈ స్టేషన్లో ఒక వింత ఆచారం, ఒక భయంకరమైన వాస్తవం కొనసాగుతోంది. ఇక్కడ ఎర్ర చొక్కా ధరించిన పోర్టర్లు ఒక సైన్యంలా కనిపిస్తారు. రైలు ప్లాట్ఫామ్ మీదకు రావడానికి ముందే వీరంతా ఒక వలయంలా చేరి నాణ్యం విసురుతారు. దీన్నే వారు టాస్ అని పిలుస్తారు. ఈ టాస్ ఒక మామూలు ఆట కాదు, ఇది జీవన్మరణ సమస్య. గాల్లో 3 సార్లు గింగిరాలు తిరుగుతూ పడే ఆ మెరిసే నాణ్యం ఎవరి వైపు మొగ్గితే వారే ఆ రైలుకు యజమానులు. అంటే ఆ రైల్లోని ప్రయాణికుల లగేజీని మోసే హక్కు ఆ పోర్టర్కే దక్కుతుంది. గెలిచిన వాడి కళ్లల్లో ఆ రోజుకు కావాల్సిన ఉపాధి దొరికిందన్న ఆశ కనిపిస్తే, ఓడిన వాడి కళ్లల్లో రేపటి గురించిన చీకటి, భయం, ఆందోళన కనిపిస్తుంది. డెత్ ఆర్ లైఫ్ టాస్ అని పిలిచే ఈ పద్ధతి వారణాసి ఎర్ర చొక్కాల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన మనుగడ యుద్ధానికి నిదర్శనం. ఒకప్పుడు వారణాసి స్టేషన్లో పోర్టర్లంటే ఒక బలం, ఒక గౌరవం. కానీ కాలం మారింది, టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేసింది. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జంక్షన్లో ఇప్పుడు ఆధునిక లిఫ్ట్లు వచ్చాయి, ఎస్కలేటర్లు వచ్చాయి, బ్యాటరీ రిక్షాలు తిరుగుతున్నాయి. అంతేందుకు, సామాన్యుడి చేతిలోని బ్యాగ్ కూడా చక్రాలొచ్చాయి. ఒకప్పుడు మనిషి భుజంపై ఆధారపడిన బరువు ఇప్పుడు చక్రాలపై దొర్లిపోతోంది. యంత్రాలు పెరిగాయి, కానీ మనిషి కండరాల కష్టానికి విలువ పడిపోయింది. పోర్టర్ల సంఘం నాయకుడు కేదార్ యాదవ్ మాటల్లోనే ఆవేదన వింటే కన్నీళ్లాగు. స్టేషన్ అద్దంలా మెరిసిపోతోంది, కానీ మా బతుకులు మాత్రం మాసిపోతున్నాయి సాబ్. రోజుకు 200 రూపాయలు సంపాదించడం కూడా గగనమైపోతోంది. ఒకప్పుడు టాస్ గెలిస్తే ఎక్కువ బరువు మోయాలి అని భయం ఉండేది. ఇప్పుడు టాస్ ఓడిపోతే పిల్లలకు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే భయం వణికిస్తోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్రయాణికుడికి అది ఒక ప్రయాణం మాత్రమే కావచ్చు, కానీ ఆ పోర్టర్కు మాత్రం అది ఒక ఆశ. వారి ఎర్ర చొక్కాల వెనుక ఉన్నది కేవలం చెమట మాత్రమే కాదు, తీరని కలలు, తీరని అప్పులు. దాదాపు 200 మందికి పైగా ఉన్న ఈ పోర్టర్లు ప్రతి రైలు వచ్చినప్పుడల్లా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. టెక్నాలజీ వల్ల పని తగ్గిపోయినా పోటీ మాత్రం విపరీతంగా పెరిగింది. ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్లు గిర్రన తిరుగుతుంటే ఆ పోర్టర్ల జీవితాలు మాత్రం అక్కడే నిలబడిపోతున్నాయి. ఆధునికత వెలుగులో మగ్గిపోతున్న ఈ జీవితాల్లో వెలుగు ఎప్పుడు నిండుతుందో తెలియదు, కానీ రైలు ఇంజన్ గగ్గురుమనే శబ్దం వినగానే ఆ గుంపులో మళ్లీ కదలిక వస్తుంది. ప్లాట్ఫామ్ చివరన మళ్లీ నాణ్యం గాల్లోకి లేస్తుంది. కాశీ క్షేత్రంలో మోక్షం కోసం అందరూ వెతుక్కుంటే ఈ ఎర్ర చొక్కా సైనికులు మాత్రం ఒక్క పూట భోజనం కోసం ఆ చిన్న నాణ్యం వైపు ఆశగా చూస్తున్నారు. అదండి వారణాసి రైల్వే స్టేషన్లో తెర వెనుక జరుగుతున్న అసలు సిసలు డ్రామా. మనకు కనిపించేది రైళ్ల రాకపోకలే, కానీ అక్కడ ప్రతి నిమిషం జరిగేది రైలు రాకముందు వేసే టాస్. కూలీ జీవితంలో ఆకలి కేక, కడుపు నింపే అదృష్టం ఆట, ఒక కన్నీటి వేట.